ఈ రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమవుతోంది. పుష్యమాసం శనైశ్చరుడికి ప్రీతిపాత్రమైన మాసం. పుష్యమాసం శనివారంతోనే ప్రారంభమవుతున్న తరుణంలో జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. పుష్యమాసంలో వస్త్రదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పుష్యమాసంలో గొడుగు కానీ పాదరక్షలు కానీ దానం ఇవ్వటం ద్వారా జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే పుష్యమాసంలో మొట్టమొదటి రోజు శనివారంతో ప్రారంభమవుతోంది కాబట్టి శివాభిషేకం చేసేవాళ్ళు నల్ల నువ్వులు కలిపిన జలాలతో శివాభిషేకం చేసినట్లయితే శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే పుష్య శనివారం సందర్భంగా ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన శనైశ్చరుడికి ప్రీతిపాత్రమైన దీపాన్ని గృహంలో పడమర దిక్కులో వెలిగించడం ద్వారా జాతకంలో ఉన్న తీవ్రమైన శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ ప్రత్యేకమైన పుష్య శనివార దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక కొత్త నల్లటి వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ కొత్త నల్లటి వస్త్రాన్ని 2 భాగాలుగా కత్తిరించాలి. ఆ తర్వాత ఒక కొత్త నల్లదారాన్ని తీసుకోవాలి. ఆ కొత్త నల్లదారాన్ని కూడా 2 ముక్కలుగా చేయాలి. అలాగే కొద్దిగా దూది తీసుకోవాలి. ఇప్పుడు నల్లదారం ముక్క, ఈ దూది, ఈ రెండింటినీ కలిపి ఒక చిన్న ఒత్తిలాగా చేసుకోవాలి. ఆ ఒత్తిని నల్లటి వస్త్రం ముక్కలో ఉంచి ఆ వస్త్రాన్ని ఒత్తిలాగా చేయాలి. ఇలా 2వ నల్లదారం ముక్క, దూది కలిపి మళ్ళీ చిన్న ఒత్తి చేసుకోవాలి. ఆ ఒత్తిని 2వ నల్లటి వస్త్రం ముక్కలో ఉంచి ఆ వస్త్రాన్ని కూడా ఒత్తిలాగా చేయాలి. ఇలా నల్లదారము, దూది, నల్లటి వస్త్రము వీటిని వినియోగించి 2 ఒత్తులను చేసుకోవాలి. ఆ 2 ఒత్తులు కూడా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి గృహంలో పడమర దిక్కు వైపు వేసి ఆ ఒత్తులు వెలిగించి దీపాన్ని వెలిగించాలి. దీన్నే పుష్య శనివారం వెలిగించే శక్తివంతమైన శని దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ శక్తివంతమైన శని దీపాన్ని వెలిగిస్తే జాతకపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే పుష్యమాసం ప్రారంభం రోజే శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ మాసం శనైశ్వరుడికి ప్రియమైన మాసం కాబట్టి శనివారంతో ప్రారంభమైంది కాబట్టి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గరకు వెళ్ళి శని విగ్రహానికి నువ్వుల నూనెతో కానీ, ఆవాల నూనెతో కానీ, కొబ్బరి నీళ్ళతో కానీ అభిషేకం చేయండి. ఆవాల నూనెతో అభిషేకం చేస్తే ఆకస్మిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే ధన మార్గాలు పెరుగుతాయి. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. శనైశ్చరుడికి ప్రీతిపాత్రమైన నీలం రంగు పుష్పాలు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల చెంత ఉంచండి. అలాగే జమ్మి ఆకులంటే శనైశ్చరుడికి చాలా ప్రియం. జమ్మి ఆకులు కొన్ని శని విగ్రహం పాదాల చెంత ఉంచితే శనైశ్చరుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శని మహాదశ నడుస్తున్న వాళ్ళు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోండి. నవగ్రహ ప్రదక్షిణలు చేసేటప్పుడు శని మహాదశ నడుస్తున్న వాళ్ళు 25 ప్రదక్షిణలు చేయండి. ఏలినాటి శని నడుస్తున్న వాళ్ళు 7 ప్రదక్షిణలు చేయండి. అష్టమ శని నడుస్తున్న వాళ్ళు 8 ప్రదక్షిణలు, అర్ధాష్టమ శని నడుస్తున్న వాళ్ళు 4 ప్రదక్షిణలు చేయండి. ఇలా శని మహాదశను బట్టి, గోచార పరంగా శని దోషాల బట్టి ప్రత్యేకమైన ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. శని దోషాల నుంచి బయటపడవచ్చు.